హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. ఏంటి కార్లో సామాను చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే కదా డౌట్. వీకెండ్ కదండి, చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం, అక్కడికి వెళ్తున్నాం. ఇదిగో అందరూ కారు ఎక్కేసారు, ఇంకా నేనే లేటు. నేను కారు ఎక్కితే మనం స్టార్ట్ అయిపోద్దాం. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే పురేమి వెళ్తున్నామండి. అది మనకి సౌహార్ దగ్గర నుంచి 91 కిలోమీటర్స్ వస్తుంది. డ్రైవ్ అయితే 1 hour 8 minutes టైం అయితే పడుతుంది అది రీచ్. షాప్లో చిన్న పర్చేసింగ్ ఉంది, అది చేసుకుని మనం స్టార్ట్ అయిపోదాం. ఈ వీడియోలో నేను మీకు బురేమి సిటీ చూపిస్తాను, ఒకే ప్లేస్లో 2 కంట్రీస్ కూడా చూపిస్తాను. కారు స్పేర్ పార్ట్స్ ఈ బురేమిలో తక్కువ ప్రైస్కి వస్తాయి. ఎందుకు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. మెయిన్గా బురేమి అంతా రోడ్ చాలా బాగుంటుందండి, చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కొండల మధ్యలో దారి ఉంటుంది. ఆ డ్రైవ్ అయితే భలే ఎంజాయ్ చేయొచ్చండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కరూస్ ఉంటాయి. నిజంగా డ్రైవ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ అంతా కరూస్తో ఉంటుంది కాబట్టి కొండల ప్రాంతం గురించి రోడ్డు పక్కన రాళ్లతో ఒక బ్యారియర్స్ చేశారండి. ఏమంటే ఏదైనా కొండలు విరిగి పడినా, వర్షం బాగా వచ్చినా సరే అది రోడ్డు మీదకి వెహికల్స్కి ఇబ్బంది ఉండకూడదు, కంట్రోల్ చేయడానికి ఫ్లోటింగ్ అని చెప్పి పర్పస్తో అది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ట్రయాంగిల్తో ఒక బోర్డు ఉంది, ఏమంటే ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి తెలియటం కోసం అని చెప్పి పెట్టారండి. ఇక్కడ ఇలాగే స్పీడ్ మెజర్మెంట్ బోర్డ్స్ కూడా పెడుతూ ఉంటారు. అక్కడ ఎంతైతే స్పీడ్ పెట్టారో 100, 120, 70, 80 అలా ప్లేస్ని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం డ్రైవ్ చేయాలి, లేదు అంటే ఫైన్స్ పడుతూ ఉంటాయి. అదిగో వచ్చేసామండి బురేమి. ఇదే బురేమి గేట్. అది చెప్పా కదా, ప్రతి సిటీకి ఒక గేట్ ఉంటుందని. అలాగే ఆ గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి బురేమి యూనివర్సిటీ కనిపిస్తుందండి. ఆ బురేమి యూనివర్సిటీ 2010లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇదంతా సిటీలోకి ఎంటర్ అయిపోయాం మనం. ఇదిగో ఇప్పుడు మనం వచ్చే ప్లేస్ బురేమి సూక్ అండి. సూక్ అంటే మార్కెట్, లోకల్ మార్కెట్ని ఇక్కడ సూక్ అని పిలుస్తారు అరబిక్లో. ఈ షాప్స్ అన్నీ కూడా బ్లాంకెట్స్, డ్రెస్సెస్ సంబంధించిన షాప్స్. ఇక్కడ బ్లాంకెట్స్, బట్టలు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయండి. చాలా టైప్ ఆఫ్ కంఫర్టర్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ప్రైజెస్ బాగా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇదిగో అండి, చూస్తేనే వచ్చేసింది మన ప్లేస్ బురేమి అండ్ దుబాయ్ బోర్డర్ అండి. ఇది చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ మనకు స్టాంప్ వేసి అలౌ చేస్తారు దుబాయ్లోకి. ఒమానీ నేషనాలిటీస్కి అయితే ఫ్రీ అండి, వాళ్ళు ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. వాళ్ళకి వీసా నీడ్ అయితే అవసరం లేదు. మనలాంటి ఎక్స్పర్ట్స్కి మాత్రం వీసా నీడ్ అయితే తప్పకుండా కావాలి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి బోర్డర్ వస్తుందండి. అదిగో అక్కడ కార్ కనిపిస్తుందిగా, అది దుబాయ్ చెక్ పోస్ట్ సెక్యూరిటీ దనమాట ఆ కారు. ఇదేనండి, నేను చెప్పా కదా వీడియో ఫస్ట్లో, ఒకే ప్లేస్లో 2 కంట్రీస్ చూపిస్తాను అని చెప్పి. ఇదేనండి మనము ఒకే ప్లేస్లో 2 కంట్రీస్ చూస్తున్నాము. ఒమాన్లో ఆ ఫెన్సింగ్ ఉంది చూసారా, ఆ ఫెన్సింగ్ అటు పక్కన దుబాయ్ ఉంది, ఇటు పక్కన ఒమాన్ ఉంది. ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసా, అవన్నీ కూడా దుబాయ్ బిల్డింగ్సే, దుబాయ్ అపార్ట్మెంట్స్ అవన్నీను. మనం ఇప్పుడు ఒమాన్లో ఉన్నాం అనమాట. కనిపిస్తుంది. దుబాయ్కి ఒమాన్ ఏంటంటే హౌసెస్ విషయంలో దుబాయ్లో అపార్ట్మెంట్స్ లాగా బిల్డ్ చేస్తూ ఉంటారు. కానీ ఒమాన్లో ఇక్కడ ల్యాండ్ ఎక్కువ ఉండడంతో విల్లాస్ టైప్ ఎక్కువ వెళ్ళి ఇష్టపడతారంట. స్పేసీగా, లగ్జరీగా ఉంటాయి ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా. అదిగోండి, అన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పమంటారా, మన ఒమాన్లో కార్కి వెనకాల బోర్డు ఎల్లో కలర్లో ఉంటుందండి, దుబాయ్ బోర్డు వైట్ కలర్లో ఉంటుంది. మనకి ఈ ప్లేస్లో 2 రకాల కార్లు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ షాప్స్ అన్నీ కూడా కార్ స్పేర్ పార్ట్స్ సంబంధించిన షాప్స్ అండి. ఇక్కడ ఏంటంటే దుబాయ్ బోర్డర్ కదా, దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. మనకు అన్ని కంపెనీస్, ఎన్ని కంపెనీ ఏ మోడల్ అయినా సరే అన్ని మోడల్స్కి అన్ని కంపెనీలవి స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరికేస్తాయి. ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా దొరుకుతుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.